Welcome to SPR Audio Stuff ఛానల్. హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? బాగానే ఉన్నారనుకుంటున్నాను. ఈరోజు కొత్త కథ చెప్పుకోబోతున్నాం. ఇంకా ఆలస్యం ఎందుకు, కథలోకి వెళ్దామా? ఒకరోజు గ్రామంలో ఒక దొంగ గుడిలో ఉండే గంటను దొంగిలించి అడవిలోకి పారిపోయాడు. ఊర్లో వాళ్ళందరూ వెంటపడ్డారు. పరిగెడుతుంటే గంట చప్పుడు అవుతుంది కదా అని పట్టుబడిపోతానేమో అన్న భయంతో గంట అడవిలో దాచేసి తను దాక్కున్నాడు. దొంగ దొరకకపోతే ఊర్లో వాళ్ళు తిరిగి తిరిగి వెళ్ళి అలసిపోయి ఇంటికి వెళ్ళిపోయారు. మళ్ళీ గంటతో పాటలు ఎవరు పడతారనుకుని దొంగ కూడా గంటను అడవిలోనే వదిలేశారు. కాలక్రమేణా ఈ సంఘటన అందరూ మర్చిపోయారు. ఒకరోజు సాయంత్రం పూట హఠాత్తుగా గంట మోగడం మొదలెట్టింది. అడవిలోంచి గంట చప్పుడు ఘనఘన ఘనమని గ్రామంలో వినిపించింది. గ్రామస్తులు అంతా భయపడ్డారు. గంట కొడుతున్నది ఎవరు అని ఒకరితో ఒకరు చర్చించుకున్నారు. చివరికి సమాధానం తోచక అడవిలో ప్రేతాలు ఉన్నాయని, అవే గంటలు కొడుతున్నాయని ఒక ఆధారం లేని పుకారు మొదలైంది. గ్రామంలో వాళ్ళు భయపడి అడవి వైపు వెళ్ళడమే మానేశారు. కానీ ఇది చాలా ఇబ్బందికరమైన విషయం. ఎందుకంటే పాతకాలంలో ఇప్పుడు దొరికినంత సులువుగా అన్నీ దొరికేవి కావు. పొయ్యిలోకి కట్టెలు కావాలన్నా, వేట ఆడాలన్నా, చేపలు పట్టాలన్నా, వేరే గ్రామాలకు వెళ్ళాలన్నా కానీ అడవిలోంచి వెళ్ళక తప్పదు. ఇలా గంట కొడుతున్న ప్రేతాలకు భయపడి అడవిలోకి వెళ్ళకపోతే గ్రామస్తులకి ఇవన్నీ ఉండవు. అది ఇబ్బందే కదా. మాటి మాటికి గంట వినిపించడం ఒక సాధారణ విషయం అయిపోయింది. గంట మోగినప్పుడల్లా ఊర్లో వాళ్ళకి చెప్పలేనంత భయం వచ్చేది. తట్టుకోలేక కొంతమంది గ్రామం కూడా వదిలి వెళ్ళిపోయారు. ఒకరోజు గంట చెప్పుడు వినిపిస్తుంటే ఒక అవ్వ, అసలు గంట ఎవరు కుడుతున్నారో, ప్రేతాత్మలు ఉన్నాయంటే నేను నమ్మను అనుకుంది. అడవిలోకి వెళ్ళి చూద్దాం అనుకుంది. తర్వాత రోజు అలాగే వెళ్ళి చూసింది కూడా. గంట చెప్పుడు ఎటువైపు వస్తుందో పరిశీలించి అటువైపు వెతికింది. కొంతసేపటికి చూసిన దృశ్యానికి పడి పడి నవ్వటం మొదలుపెట్టింది. గంట ఒక చెట్టు మీద వేలాడుతుంది. ఆ చెట్టు మీద బోల్డన్ని కోతులు కూడా ఉన్నాయి. గాలి తగిలినా, కోతి తోక తగిలినా గంట ఊగి కొట్టుకుంటుంది. అవ్వ నవ్వుకుంటూ తిరిగి గ్రామంలోకి వెళ్ళింది. వెళ్ళి ఊరి పెద్దని కలిసి ఇలా అంది, నాకు ఈ గంట బాధ నుంచి విముక్తి ఎలా చెందాలో ఒక ఉపాయం తట్టింది. దానికి నాకు కొంత సామాగ్రి కావాలి. మీరు కొంత డబ్బులు ఇప్పిస్తే నేను ఈ సమస్యని పరిష్కరిస్తాను. ఇంకా ఎవరు మన గ్రామం వదిలి వెళ్ళిపోనవసరం లేదు అని చెప్పింది. ఊరి పెద్ద ఆ అవ్వకి యజ్ఞమో, యాగమో, ఏ నోమో, ఏ పూజో అలాంటివి ఏదో తెలిసేమో అనుకుని కొంత డబ్బు ఇచ్చి పంపించాడు. ఆవిడ ప్రయత్నం ఫలించాలని చెప్పేసి ఊరికి మంచి జరగాలని దేవుడికి మొక్కుకున్నాడు. తర్వాత రోజు అవ్వ తన పెద్ద కొడుకుని వెంట పెట్టుకుని బజార్లకు వెళ్ళి అరటిపళ్ళు, మామిడి పళ్ళు, వేరుశనగ పల్లీలు కొనుక్కుంది. విషయం చూసిన వాళ్ళంతా అవ్వ ఏ పూజ చేస్తుందో అని అనుకున్నారు. అవ్వ తన కొడుకు ఇద్దరు సామాన్లు తీసుకుని అడవిలోకి వెళ్ళారు. ఊర్లో వాళ్ళు ఊపిరి బిగించుకుని అడవి అంచుని ఎదురు చూస్తున్నారు, ఏం జరుగుతుందా అని. అడవిలో అవ్వ కోతులకు పళ్ళు, పల్లీలు చూపించింది. అవి చూసిన కోతులు చెట్టు దిగి పళ్ళు తినడం మొదలుపెట్టాయి. చెట్టుకున్న కుర్రాడు చెట్టు ఎక్కి గంట తీసుకుని దిగిపోయాడు. అవ్వ కుర్రాడు గంటతో సహా తిరిగి ఊరికి వెళ్ళిపోయారు. ఏమవుతుందో అని ఆత్రంగా ఎదురు చూసిన గ్రామస్తులు నవ్వుతూ తిరిగి వచ్చిన వాళ్ళిద్దరిని చూసి ఆశ్చర్యపోయారు. అవ్వ జరిగిందంతా చెప్పింది. ఊర్లో వాళ్ళు కూడా ఆమె ధైర్య సాహసాలకి, తెలివితేటలకి మెచ్చుకున్నారు. అనవసరంగా ఇంతకాలం మూఢనమ్మకాలతో అపోహలతో అనవసరంగా ఇబ్బంది పడ్డామే అని అనుకున్నారు. అప్పటి నుంచి గ్రామంలో అందరూ ప్రశాంతంగా ఉన్నారు. Thank you for watching. Please like, share and subscribe.